హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేయడం జరిగింది. అలానే రకరకాల సినారియోస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ రోజు అప్డేట్ ఏంటంటే, సో మనం జనరల్గా డేటా ఫ్లో జంతువుని డేటా పైప్లైన్లో కాల్ చేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఏదైతే డేటా ఫ్లో జంతువు క్రియేట్ చేస్తారో ఈ క్రియేట్ చేసిన డేటా ఫ్లోని మనం డేటా పైప్లైన్లో కాల్ చేసుకోవచ్చు. లైక్ సో డేటా ఫ్లో ఉంది కదా, సో ఈ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే డేటా ఫ్లో జట్టుని కాల్ చేసుకోవాలనుకున్నారో అది స్పెసిఫై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇన్ కేస్ మీరు పారామీటర్స్ క్రియేట్ చేస్తే ఆ పారామీటర్స్ని మీరు డెస్టినేషన్కి టేబుల్కి డైనమికల్గా క్రియేట్ అయ్యేటప్పుడు కానీ మనం స్పెసిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఆ పాసిబిలిటీ ఉంది. ఓకే, సో ఇలా మనం పారామీటర్స్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ పారామీటర్స్ని త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా సెండ్ చేయాలనుకుంటే దానికి ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ ఆప్షన్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఏముంది, పారామీటర్స్ ఉంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఎనేబుల్ పారామీటర్స్ టు బి డిస్కవర్డ్ ఓవర్ రిడన్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఓకే, సో మనం పైప్ లైన్ ద్వారా రన్ టైంలో ఏదైతే పారామీటర్స్ సప్లై చేస్తామో ఆ పారామీటర్స్ అనేది మనకి డేటా ఫ్లో జెన్యున్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట త్రూ రన్ టైం. సో దట్ మీరు అక్కడ వాల్యూ ప్రొవైడ్ చేసింది మనం సో ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు డైనమికల్గా టేబుల్ క్రియేట్ చేయడం కానీ లేదా ఫైల్ నేమ్ కానీ ఏదైనా సరే డైనమికల్గా మనమైతే స్పెసిఫై చేసుకోవచ్చు. అవునా కదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ ఓకే చేస్తున్నాను, లోడ్ అవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డెస్టినేషన్ లేక్ హౌస్ తీసుకుంటే, ఓకే, యూ కెన్ టేక్ ఇట్ ఎనీ లేక్ హౌస్. లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేషన్ గోయింగ్ ఆన్. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏముంది, పారామీటర్. అంటే మనం ఏదైతే పారామీటర్ క్రియేట్ చేస్తామో ఆ పారామీటర్ వాల్యూ అనేది త్రూ డేటా పైప్లైన్ ద్వారా పంపించడానికి మన ఆప్షన్స్లో ఆ సెట్టింగ్ ఇందాక ఏదైతే మీకు చూపించానో అది ఎనేబుల్ చేస్తేనే మీకు వర్క్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఎనేబుల్ చేయకపోతే ఈవెన్ దో మీరు పారామీటర్స్ అనేది డేటా ఫ్లో జెన్యున్లో క్రియేట్ చేసినా సరే మనకి రన్ టైంలో డేటా ఫ్లో నుంచి మనకి రిఫ్లెక్ట్ అయితే అవ్వం అన్నమాట. ఓకే, సో మేక్ షూర్ దట్ సో ఈ అప్డేట్ అయితే మీరు గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మర్చిపోతుంటాం కాబట్టి నేనైతే వీడియో చేయడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.